హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి అదే రకంగా నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇది రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అండి. ఇది గ్రూప్ డి నోటిఫికేషన్ అనమాట అండి. ఈ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఎస్ఎస్సి లేకపోతే ఎస్ఎస్సి రిలేటివ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఏజ్ క్రైటీరియా ఎలా ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది, సిలబస్ ఏంటి, పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడటం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారందరికీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు షేర్ చేయండి అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ టీకి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ట్రాక్ లేయింగ్ ఉంటుంది అనమాట అండి. ఈ రకం క్లీనింగ్ అనేటువంటిది ఈ గ్రూప్ డి అంటే మన మెయిన్ వర్క్స్ అనేటువంటిది వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట అండి. ట్రాక్ సంబంధించినటువంటి లైటింగ్ ఇట్లాంటిది ఈ గ్రూప్ డి సర్వీసెస్ ఉంటుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది, ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటి దానికి వెళ్ళేదానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క ఏజ్ క్రైటీరియా అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. వీరి యొక్క ఏజ్ క్రైటీరియా అనేటువంటిది 1 జనవరి 2025 కల్లా వీళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియా అనేటువంటిది 18 నుంచి 36 సంవత్సరాలు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అలా రకంగా టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 32,438 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. వీరికి 7th పే స్కేల్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక 18,000 శాలరీ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో 18 నుంచి 36 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి వారి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా వారికి వర్తించడం జరుగుతుంది అనమాట అండి. ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అనేటువంటిది 18 to 33 ఇయర్స్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక కోవిడ్-19 పాండమిక్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక 18 to 2 ఇయర్స్ అనేటువంటిది లాస్ అవడం జరిగింది కాబట్టి సో దాన్ని మెన్షనింగ్ చేస్తూ 18 to 36 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా వీరు మెన్షనింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఆ తర్వాత ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక ఓబీసీ వారికి 39 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీ వర్క్ చూసుకున్నట్లయితే 41 ఇయర్స్ రిలాక్సేషన్ వేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్లో చూసుకున్నట్లయితే కనుక యూఆర్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక వారికి కూడా 39 ఇయర్స్, ఓబీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 45 ఇయర్స్ వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 44 ఇయర్స్ అనేటువంటిది వేయడం జరిగింది. పీడబ్ల్యూడీ ఉన్నటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక 46 ఇయర్స్, ఓబీసీ వరకు చూసుకున్నట్లయితే కనుక 49 ఇయర్స్, అలాగనే ఎస్సీ వరకు చూసుకున్నట్లయితే కనుక 51 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వీరికి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మన ఆల్రెడీ గ్రూప్ సి సర్వీసెస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అంటే ఆర్ఆర్బీలో వర్క్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి చూసినట్లయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఓబీసీ వారికి 43 ఇయర్స్ వేయడం జరిగింది. అలాగనే ఎస్సీ ఎస్టీ వారికి చూసినట్లయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వారికి ఇస్తూ వీరు వేయడం జరిగింది అనమాట అండి. సో మ్యాక్సిమం మనం చూసినట్లయితే కనుక 18 to 36 ఇయర్స్ అన్నారు కాబట్టి సో యూడబ్ల్యూఆర్ వారికి 1989 లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఉన్నటువంటి వారు 1986 జనవరి 2 1986 లోపు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వారు చూసుకున్నట్లయితే కనుక 1986 జనవరి 2 లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అనేటువంటిది మనం చూద్దాం. ఏజ్ క్రైటీరియా అనేటువంటిది ఇప్పుడు మనకి డీటెయిల్ అనేటువంటిది క్లియర్ అవ్వడం జరిగింది కాబట్టి ఫర్దర్ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తానమాట అండి. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ ఎడిటింగ్ ఆప్షన్ అనేటువంటిది 25th ఫిబ్రవరి నుంచి 6th మార్చ్ వరకు ఉంటుందన్నమాట అండి. ఆ తర్వాత మీరు ఏ విధమైనటువంటి చేంజెస్ అనేటువంటిది చేసుకోలేరని చెప్పి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. మన అకౌంట్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఏ విధమైనటువంటి చేంజ్ చేసుకోవాలన్నా కానీ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి వేయడం జరిగింది అనమాట. ఇవి హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట అండి. దీనికి మీరు కాల్ చేసినా కానీ మీరు ఈజీగా మీ డీటెయిల్స్ అనేటువంటిది మీరు పొందుకోవచ్చు. ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మీరు పొందుకోవచ్చు అనమాట అండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు దాంట్లో చూసుకున్నట్లయితే కనుక వారికి ఫోన్ చేసినట్లయితే మీకు ఈజీగా సెట్ అవుట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో మెడికల్ స్టాండర్డ్ సంబంధించిన
పోస్టులు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక A2 స్టాండర్డ్ చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేటువంటి ఉంటుంది అనమాట అండి. వీరి యొక్క విజన్ అనేటువంటి 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. నో ఫాగింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది. నియర్ విజన్ చూసుకున్నట్లయితే కనుక 0.6 వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసి వేయడం జరిగింది అనమాట అండి. అలాగనే కలర్ విజన్, బైనాకులర్ విజన్, నైట్ విజన్ ఇవి అన్ని టెస్ట్ అనేటువంటిది వీరు పాస్ అవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో A3 ఫిజికల్ టెస్ట్ కూడా మ్యాక్సిమం ఇదే వేయడం జరిగింది అనమాట అండి. B1 చూసుకున్నట్లయితే కనుక వీరికి కూడా డిస్టెంట్ విజన్ 6/9 తర్వాత 6/12 వేయడం జరిగింది అనమాట అండి. నియర్ విజన్ వచ్చేసి సేమ్ ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక B2 వరకు సేమ్ ఉండడం జరిగింది. నెక్స్ట్ C1 వరకు చూసినట్లయితే కనుక 612, 618 అనేటువంటిది డిస్టెంట్ విజన్, నియర్ విజన్ అనేటువంటి సేమ్ ఉండడం జరిగింది అనమాట అండి. సో C2 వరకు కూడా సేమ్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో తర్వాత ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు కంపల్సరీ నేషనాలిటీ సిటిజన్షిప్ ఉండాలని చెప్పి తెలపడం జరిగిందండి. ఇండియా, నేపాల్, భూటాన్ సంబంధించినటువంటి వారు, టిబెటియన్ వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతాను అనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక మీరు SSC పాస్ అయినటువంటి వారు అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు నుంచి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఆ రిలేటెడ్ ITI చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. మీరు హయ్యర్ డిగ్రీ ఉన్నటువంటి వారు ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లీవ్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్షిప్, గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిస్షిప్ విల్ నాట్ బి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వారు గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఆ పోస్టులో ఉన్నటువంటి వారి పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారి పోస్టులకు అప్లై చేసుకోకూడదని చెప్పి తెలపడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక అపార్ట్ ఫ్రమ్ PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, SC, ST, మైనారిటీ, EBC వరకు తప్పించి మిగతా వారందరూ 500 రూపీస్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, SC, ST, మైనారిటీస్, ఎకనామికల్ వీటర్ సెక్షన్ వారు 250 రూపాయలు అనేటువంటిది ఫీజు పే చేయాలని చెప్పి తెలపడం జరిగింది. ఆన్లైన్ మోడ్ పేమెంట్లో మీరు పేమెంట్ అనేటువంటిది చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మీరు చేసినట్టు పే చేసినటువంటి ఫీజు అనేటువంటిది రీఫండ్ కూడా అవుతుందన్నమాట అండి. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్తో మీరు చేశారో సేమ్ అదే అకౌంట్ నెంబర్ దానికే వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. అలాగనే రిజర్వేషన్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక వర్టికల్ రిజర్వేషన్ అనేటువంటిది SC, ST, OBC అదే రకంగా EWS క్యాండిడేట్స్కి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదర్ దెన్ SC, ST మిగతా వారు చూసుకున్నట్లయితే కనుక హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటిది మిగతా వారికి తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అనమాట అండి సబ్జెక్ట్ అనేటువంటిది, సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికంటే ముందుగా ఎగ్జామినేషన్ సిలబస్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అనమాట అండి. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్ ఫ్రాక్షన్స్, LCF, SCF, రేషియన్ ఫ్రాక్షనేషన్, క్లాక్స్ అండ్ క్యాలెండర్, పైప్స్ అండ్ సిస్టమ్, క్యాలిక్యులేషన్స్, స్క్వేర్ రూట్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ అనేటువంటిది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటిది, రీజనింగ్ టాపిక్స్ అనేటువంటిది ఉంటుంది. జనరల్ సైన్స్ అనమాట అండి. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటిది కవర్ చేయడం జరుగుతుంది 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్ అనమాట అండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అనేటువంటిది అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చూసినట్లయితే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చర్, స్పోర్ట్స్, పర్సనాలిటీస్, ఎకనామిక్, పొలిటిక్స్ అండ్ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో వీరి యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి CBT టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి చేస్తారనమాట అండి. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసినట్లయితే కనుక మొత్తం 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్కి అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్లు అనమాట అండి. సో ఈ రకంగా మొత్తం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. టోటల్ టైం చూసుకున్నట్లయితే కనుక 90 minutes టైం అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెగిటివ్ మార్కింగ్కి 1/3 అనేటువంటిది కట్ అవుతున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇదేంటంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంటారనేటువంటిది ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. యూఆర్కి 100కి 40 మార్క్స్, EWSకి 100కి 40 మార్క్స్, OBC వారికి 100కి 30 మార్క్స్, SC, ST వారికి 100కి 30 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఇది జనరల్ షార్ట్ లిస్టింగ్ అనేటువంటిది ఇచ్చారు, కానీ కాకపోతే ఈ మార్కులు వచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేస్తారని లేదు. ఎందుకంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు వైజ్గా వీరు తీసుకుని ఆ పోస్ట్కి ఏ రేషియోలో తీసుకోవాలనుకునేటువంటి దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మ్యాక్సిమం హైయర్ మార్క్స్ వచ్చినటువంటి వారికి ఎక్కువ
పోస్ట్లో వచ్చేటువంటి ఛాన్సింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. సిబిటి టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట అండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇవన్నీ జరిగిన తర్వాత ఎవరైతే ఉన్నారో వారు ఎలిజిబిలిటీ అనేటువంటి వారు, సెలెక్ట్ అయినటువంటి వారికి ఈమెయిల్, SMS అనేటువంటిది ద్వారా వారికి వస్తున్నట్లుగా ఇందులో మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే PET చూసుకున్నట్లయితే కనుక మేల్ క్యాండిడేట్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీగా 35 kg వెయిట్ అనేటువంటిది మోసి వారు 100 మీటర్స్ అనేటువంటిది వారు 100 మీటర్స్ వరకు వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. అది కూడా 2 minutes అనేటువంటిది 1 ఛాన్స్ అనేటువంటిది, అంటే వెయిట్ అనేటువంటిది డౌన్ చేసుకోవడానికి 1 ఛాన్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే 1000 మీటర్స్ అనేటువంటిది 1000 మీటర్స్ 4 minutes 15 secondsలో పరిగెత్తాలని చెప్పి తెలపడం జరిగింది. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 15 kg తగ్గడం జరుగుతుంది అనమాట అండి. 20 kg వెయిట్ తోటి 100 మీటర్స్ 2 minutesలో వీరు రన్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సేమ్ 1 time వీళ్ళు డౌన్ చేసుకోవచ్చు. అదే రకంగా 1000 మీటర్స్ చూసుకున్నట్లయితే కనుక 5 minutes 40 seconds అనేటువంటిది వీరికి డ్యూరేషన్ ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే CBT టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత, PET క్వాలిఫై అయిపోయిన తర్వాత 1:1 రేషియోలో వీరిని సెలెక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 1:1 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తర్వాత వారికి పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ అలాగని మనం చూసినట్లయితే కనుక ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే 32,000 సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటిది బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూపించడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క జోన్కి వైజ్గా తెలపడం జరుగుతుంది అనమాట అండి. అది సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి టోటల్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోనల్ వైజ్గా నేను మీకు ఏ పోస్టులు ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతాను అనమాట అండి. దాని తర్వాత ఓన్లీ మన సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి ముంబైకి వచ్చేసి 4,672 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జైపూర్కి వచ్చేసి 1,433 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ హూబ్లీకి 503 పోస్టులు, ఇదే అతి తక్కువ పోస్టులు అనమాట అండి. హూబ్లీకి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ జబల్పూర్కి 1,614 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ భువనేశ్వర్కి 964 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. సెకండ్ తక్కువ ఉన్నటువంటి పోస్టులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బిలాస్పూర్కి 1,337 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనకి న్యూఢిల్లీకి చూసుకున్నట్లయితే 4,785 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. చెన్నైకి వచ్చేసి 2,694 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గోరఖ్పూర్కి 1,370 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గౌహాటికి 2,048 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. కోల్కతాకి వచ్చేసి 1,817 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ముంబైకి వచ్చేసి 3,244 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. హాజీపూర్కి చూసినట్లయితే ఇంకా 1,251 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ప్రయాగ్రాజ్కి వచ్చేసి 2,020 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. కోల్కతాకి వచ్చేసి 1,044 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సికింద్రాబాద్కి వచ్చేసరికి 1,642 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో పోస్టులు అనేటువంటి చూసినట్లయితే కనుక అన్ని దాంట్లో ఇవే పోస్టులు అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. అన్నింటిలో ఎందుకు డిస్క్రైబ్ చేయడం అనేసి సౌత్ సెంట్రల్ దానికి నేను మీకు చెప్తాం అన్నట్లుగా దీన్ని ఆపడం జరిగింది అనమాట అండి. అసిస్టెంట్ SNT, అదే రకంగా అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ PWA, అసిస్టెంట్ TL and AC వర్క్షాప్, అసిస్టెంట్ TL and AC, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ TRD, పాయింట్స్మెన్ B, ట్రాక్ మెయింటైనర్ 4 అనేటువంటి ఈ పోస్టులు కానీ మనకి వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక SC అన్రిజర్వ్డ్ కేటగిరీ చూసినట్లయితే కనుక 710 పోస్టులు వేయడం జరిగింది. SCకి వచ్చేసి 235 పోస్టులు. నెక్స్ట్ STకి వచ్చేసి 144 పోస్టులు, OBCకి వచ్చేసి 415 పోస్టులు, EWSకి వచ్చేసి 136 పోస్టులు, ఎక్సర్విస్మెన్కి 327, CCIకి 327, VIకి వచ్చేసి 14, LDకి వచ్చేసి 14, HIకి వచ్చేసి 20, MDకి వచ్చేసి 6, అదే రకంగా BHIకి వచ్చేసి 2 పోస్టులు. ఈ రకంగా మొత్తం 1,642 పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ గ్రూప్ Dకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతాను అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి
షార్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి 20th డిసెంబర్న రావడం జరిగింది అనమాట అండి 2024న. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది నేను మీకు వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అదే రకంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి ఫిబ్రవరి 22వ తారీఖు తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే ఫీ పేమెంట్ కూడా చూసినట్లయితే కనుక ఫిబ్రవరి 2022 తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 24 తోటి ఫీ పేమెంట్ అనేటువంటిది ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఏ విధమైనటువంటి కరెక్షన్స్ అనేటువంటి చేసుకోవాలనుకున్నా కానీ మీ అప్లికేషన్లో 25th ఫిబ్రవరి నుంచి 6th మార్చ్ వరకు మీకు డేట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తోటి కూడా నేను వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇటువంటి అప్డేట్స్ అనేటువంటిది మీరు పొందుకోవాలనుకున్నట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ అనేటువంటి మీరు పొందుకోవచ్చు అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి సెంట్రల్ గవర్నమెంట్ మరి ప్రాముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అనేటువంటి 32,000 పైగా పోస్టులతోటి 18,000 పే స్కేల్ వేయడం జరిగింది. కానీ పై హ్యాండ్ మనకు వచ్చేసరికి పే స్కేల్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నట్టు ప్రతి ఒక్క వారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.